హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు ట్రెండ్ అండ్ ట్రేడర్స్. ఇది నేను చెప్పా గైస్ నేను వీడియో చూడండి మీకు ఐడియా వస్తది. నేను ఎలా ట్రేడ్ ప్లాన్ చేశా ఏంటి అని డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఆ వీడియో చూడండి మీకు ఐడియా వస్తది. ఇక్కడ మనకి హారిజాంటల్ లైన్ ఉంది కదా! ఇది బ్రేక్ అయితే మనకి పుట్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అని చెప్పా కదా! ఇక్కడ నుండి బ్రేక్ అయింది మార్కెట్ ఇక్కడ వరకు రీచ్ అవుతదని చెప్పి ఇక్కడ వరకు రీచ్ అయింది చూడండి గైస్. మన స్టాప్ లాస్ వచ్చేసి అప్ సైడ్ పెట్టుకున్న హారిజాంటల్ లైన్ అక్కడ పెట్టుకుందాం. ఇక్కడ వరకు రీచ్ అవుతుందని చెప్పి ఇక్కడ వరకు రీచ్ అయింది. మన టార్గెట్స్ అనేది హిట్ అయింది. జస్ట్ అనాలిసిస్ వీడియోస్ గైస్. నేను మండే నుండి ప్రాపర్‌గా అన్ని వీడియోస్ అనేది అప్‌లోడ్ చేస్తాను. నేను ఎలా ట్రేడ్ తీసుకున్నా ఏంటి, మనకి లాస్ ఎంత, ప్రాఫిట్ ఎంత అన్ని డీటెయిల్‌గా నేను మండే నుండి ప్రాపర్‌గా వీడియోస్ అనేది అప్‌లోడ్ చేస్తా. ఓకేనా? ఇది కూడా నిన్న చెప్పిన ట్రేడే గైస్. ఇది కూడా ఎక్స్‌ప్లెయిన్ చేశా చూడండి. ఇక్కడ నుండి మనకి అప్ సైడ్ అనేది రెసిస్టెన్స్ బ్రేక్ మన క్యాండిల్ అనేది క్లోజ్ అయితే ఇక్కడ వరకు రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటదని చెప్పా కదా! ఇక్కడ బ్రేక్ అయింది మనకి మార్కెట్ అనేది ఇక్కడ వరకు రీచ్ అయింది. ఆ వీడియో చూడండి మీకు ఐడియా వస్తది. ఎలా ట్రేడ్ ప్లాన్ చేసి, ఎలా అనాలిసిస్ చేశా ఏంటి అని. ఓకే గైస్ టుడే వచ్చేసి మనం హెచ్‌సీఎల్‌లో చూసాం. ట్రేడ్ ఏమన్నా దొరుకుతాయేమో ఎందుకంటే మనకి మార్కెట్ అనేది గ్యాప్ అప్ ఓపెన్ అయింది. అలాగే ఈ ట్రేడ్ వచ్చేసరికి ఇది అప్ సైడ్ మనకి బ్రేక్ అయితే కాల్ సైడ్ ప్లాన్ చేద్దాం అనుకున్నాం. ఈ ట్రేడ్ అనేది ఇక్కడి వరకు రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుందని ఎక్స్‌పెక్ట్ చేశా. డైలీ నేను 3, 4 ట్రేడ్స్ అనేది అనాలిసిస్ చేసుకుంటా గైస్. మనకి ట్రేడ్ ఎక్కడ ప్రాపర్‌గా దొరికితే అక్కడ నేను ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకుంటా. ఇది ఫస్ట్ టీపీ గైస్ మనకి. ఇది బ్రేక్ మన క్యాండిల్ అనేది క్లోజ్ అయితే మనం కాల్ సైడ్ అనేది ప్లాన్ చేసుకుందాం అనుకున్నాం. ఇది కూడా జస్ట్ అనాలిసిస్ మండే నుండి ప్రాపర్‌గా పెడతా గైస్ నేను ట్రేడ్ తీసుకొని. ఓకేనా? ఈ ట్రేడ్ వచ్చేసరికి హెచ్‌సీఎల్‌లో గైస్. ఈ ట్రేడ్ మనకి ఇక్కడ కింద హారిజాంటల్ లైన్ ఉంది కదా! ఇది బ్రేక్ అయితే మనకి ఇక్కడ వరకు రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఫస్ట్ టార్గెట్ అది గైస్ హారిజాంటల్ లైన్. సెకండ్ టార్గెట్ ఈ గ్యాప్ ఫిల్ చేసి మార్కెట్ అనేది అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉండదని ఇక్కడ వరకు సెకండ్ టార్గెట్ అనేది పెట్టుకున్నా. ఇది బ్రేక్ అయ్యి మన క్యాండిల్ క్లోజ్ అయితే మనం ఎంట్రీ ప్లాన్ చేసుకుంటాం డైలీ. ఈ ట్రేడ్ ప్లాన్ చేసాం గైస్. ఇక్కడ నుండి ఇక్కడి వరకు రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటది మనకి మార్కెట్ అనేది. ఇది ఫస్ట్ టార్గెట్. మన హెచ్‌సీఎల్‌లో వచ్చేసరికి ఇది బ్రేక్ అవ్వాలి. ఈ బ్రేక్ అయ్యి మన క్యాండిల్ అనేది క్లోజ్ అయితేనే మనం ఎప్పుడైనా ఎంట్రీ ప్లాన్ చేసుకుంటాం. నేను ప్రీవియస్ వీడియోస్‌లో కూడా చెప్పా చూడండి మీకు అర్థమైతది. నేను ఎలా ఎంట్రీ తీసుకుంటున్నా ఏంటని. ఒకవేళ మనకి రెసిస్టెన్స్ బ్రేక్ అయ్యి మన క్యాండిల్ అయినా అప్ సైడ్ క్లోజ్ అయితే మనం కాల్ సైడ్ అయినా ప్లాన్ చేసుకుంటాం. ఇక్కడి వరకు గ్యాప్ ఫిల్ చేసి మళ్ళీ అక్కడ నుండి రిజెక్షన్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. అలాగే మనం సీజీ పవర్ కూడా చూసాం గైస్. ఇక్కడ చూడండి మనకి ఇక్కడ స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకున్న స్ట్రాంగ్ క్యాండిల్ అనేది క్లోజ్ అయింది. ఇక్కడ నుండి మనం ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకుంటాం. ఒకవేళ ఈ సపోర్ట్ అనేది బ్రేక్ అయితే మనం కింద అనేది ఎంట్రీ ప్లాన్ చేసుకున్నాం హారిజాంటల్ లైన్ వరకి. ఇక్కడ చూడండి గైస్ స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్స్ పడుతున్నాయి. ఇక్కడ నుండి బ్రేక్ చేయలేకపోయింది మార్కెట్ అనేది. ఇక్కడ వరకు రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటది మనకు మార్కెట్. ఇక్కడ నుండి అని ఇక్కడ వరకు ప్లాన్ చేసుకుంటాం ట్రేడ్. స్టాప్ లాస్ వచ్చేసి క్యాండిల్‌లోనే పెట్టుకొని మనం ఎంట్రీ ప్లాన్ చేసుకుంటాం. మన ఫస్ట్ టీపీ వచ్చేసరికి ఇక్కడికి వస్తది గైస్. ఇది ఆల్మోస్ట్ మనకి టార్గెట్ అనేది ఇచ్చింది గైస్ ఫస్ట్ టీపీ. ఇది అనేది మనకు బ్రేక్ అయ్యి క్యాండిల్ అనేది క్లోజ్ కావాలి గైస్. క్యాండిల్ క్లోజ్ అయితేనే మనకి స్ట్రాంగ్‌గా రిజెక్షన్ పడే ఛాన్స్ ఉంటది.
ఇక్కడ చూడండి గైస్, ఇదంతా ఇది బ్రేక్ చేయకుండా మార్కెట్ అంతా మళ్ళీ సైడ్ వేస్ మూవ్ అయింది మార్కెట్. మనకది బ్రేక్ క్యాండిల్ అని క్లోజ్ అయితే ఎంట్రీ అని ప్లాన్ చేస్తావు. ఈ ట్రేడ్ ఏం ప్లాన్ చేయలా. అలా క్యాండిల్ అనేది క్లోజ్ అయ్యి మనకి ఇక్కడ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకుంటాం. ఇది మార్కెట్ అంతా మనకి సైడ్ వేసే ఉంది. ఇది అప్ సైడ్ బ్రేక్ చేయట్లా, మళ్ళీ పుట్ సైడ్ అనేది బ్రేక్ చేయట్లా. చూడండి మార్కెట్ అంతా సైడ్ వేసే ఉంది. మనకు అప్ సైడ్ అయినా డౌన్ సైడ్ అయినా బ్రేక్ అయితే మనం ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకుంటాం. ఓకే గైస్, ఇది చూడండి సీజీ పవర్‌లో మనకి ఆల్మోస్ట్ 1:2 అనేది ఇచ్చింది మనకు టార్గెట్. ఇది కూడా మనకి టార్గెట్ అని రీచ్ అయింది. మనం 3 ట్రేడ్స్ అనేవి ప్లాన్ చేసుకుంటాం. మనకి ఆల్మోస్ట్ 2 ట్రేడ్స్ అనేవి హిట్ అయిపోయినాయి టార్గెట్స్. ఇది మనం పుట్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. బట్ అది మనకి అది బ్రేక్ అవ్వాలి క్యాండిల్ అనేది. బ్రేక్ అయ్యి క్యాండిల్ అని క్లోజ్ అయితే మనకి ఆల్మోస్ట్ పెద్ద టార్గెట్ ఉంది. ఇది చూడండి గైస్, మనకి చెప్పా కదా ఇక్కడి వరకు రీచ్ అవుతుందని మార్కెట్. ఇక్కడి వరకు రీచ్ అయింది చూడండి మనకి. సెకండ్ టార్గెట్ వరకు రీచ్ అయింది మనకి మార్కెట్. ఇది జస్ట్ అనాలిసిస్ వీడియోనే గైస్. ఓకేనా, మండే నుండి నేను ప్రాపర్‌గా అన్ని వీడియోస్ అనేది ట్రేడ్స్ తీసుకొని మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా డీటెయిల్‌గా. ఓకేనా, ఇది జస్ట్ అనాలిసిస్ వీడియో మాత్రమే. ఓకే గైస్, ఇంకా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి గైస్. ఓకే గైస్, బై గైస్.